బులెటిన్లో డీటెయిల్ చూస్తే ఢిల్లీలో తెలంగాణ రాజకీయం ఉత్కంఠంగా మారింది. సీఎం రేవంత్ రెడ్డి మూడో రోజు ఢిల్లీలోనే పర్యటిస్తున్నారు. ఏఐసీసీ పెద్దలతో సమావేశమయ్యారు. ఇవాళ ఢిల్లీకి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క రానున్నారు. కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుతో పాటు శాఖల మార్పు కూడా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఢిల్లీలో తెలంగాణ రాజకీయం ఉత్కంఠంగా మారింది. సీఎం రేవంత్ రెడ్డి మూడో రోజు కూడా ఢిల్లీలోనే పర్యటిస్తున్నారు. ఏఐసీసీ పెద్దలతో సమావేశమయ్యారు. ఇవాళ ఢిల్లీకి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెళ్లనున్నారు. కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుతో పాటు శాఖల మార్పు కూడా ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా శ్రీనివాస్ అందిస్తారు. కళా శ్రీనివాస్. రవి, దాదాపు మనకు మూడవ రోజు ఈ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది. ఒకవైపు దాదాపు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి తెలంగాణ రాజకీయాలు మాత్రము గంట గంటకు మారుతున్నట్లు కూడా సమాచారం అందుతుంది. ముఖ్యంగా ఏదైతే మూడవ రోజు కొనసాగుతున్నటువంటి చర్చల్లో చాలా కీలకమైనటువంటి భేటీ ఈ రోజు మధ్యాహ్నం జరగబోతుంది. ఇటు మనకు కాంగ్రెస్ అధిష్టానానికి సంబంధించినటువంటి రాహుల్ గాంధీ, తర్వాత మనకు మల్లికార్జున్ ఖార్గే, తర్వాత కేసీ వేణుగోపాల్ ముఖ్యంగా మొదట ఒక గంట పాటు భేటీ కానున్నారు. తర్వాత ఇక్కడ మనకు సీఎం రేవంత్ రెడ్డితో, తర్వాత తెలంగాణ నుంచి వచ్చినటువంటి మంత్రులతోటి, తర్వాత కీలకమైనటువంటి వ్యక్తులతో సమావేశం కానున్నారు మరికొద్దిసేపట్లో. దాదాపు నిన్న ఏదైతే ఉన్నట్టుండి ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నేత, తర్వాత మంత్రి, తర్వాత వెంటనే సమాచారం ఇవ్వడంతో అధిష్టానంతో హైకమాండ్ నుంచి కాల్ వెళ్లడంతో వెంటనే నిన్న ఢిల్లీకి చేరుకోవడం జరిగింది. మరికొద్దిసేపట్లో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా ఇక్కడికి ఢిల్లీకి రానున్నారు. దాదాపు ఇక్కడ ఏదైతే మనకు 3 రోజుల నుంచి జరుగుతున్నటువంటి కీలక పరిణామాలు, అటు తెలంగాణలో ఒక కొలవుల పండుగ అని చెప్పవచ్చు. ఇక్కడ మనకు ఏదైతే కార్యవర్గ సభ్యులకు సంబంధించినటువంటి లిస్టు ప్రకటించడము, తర్వాత దీనికి సంబంధించినటువంటి కేంద్ర అంటే మంత్రుల శాఖలను ఎవరినైతే ముగ్గురిని ఫిలప్ చేశారో, ముగ్గురు మంత్రులకు పదవులను అంటే ఏ శాఖలను అప్పగించాలన్న దానిపై మాత్రం ఒక కీలకమైనటువంటి భేటీ జరుగుతుంది. దాదాపు అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా ఏదైతే మీనాక్షి నటరాజన్ రాష్ట్రానికి ఆమె రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులపై, తర్వాత గ్రౌండ్ రిపోర్ట్ను అంతటినీ కూడా మొత్తం తీసుకొని రాహుల్ గాంధీ, తర్వాత కేసీ వేణుగోపాల్కి అందించినట్లు దాదాపు వారం రోజుల క్రితము టోటల్ అంటే తెలంగాణలో ఉన్నటువంటి పరిణామాలు, తర్వాత అక్కడ ఉన్నటువంటి మంత్రుల పనితీరు, కార్యకర్తల నుంచి వస్తున్నటువంటి సమాచారాన్ని తీసుకొని ఎవరు ఎక్కువగా అంటే ఆ శాఖల పనితీరును బట్టేసేసి కూడా ఒక పూర్తి నివేదికలతో సమాచారాన్ని రాహుల్ గాంధీకి రిపోర్టింగ్ ఇవ్వడము, ఆ రిపోర్టుని సీఎం రేవంత్ రెడ్డి గారికి ఇవ్వడము. రేవంత్ రెడ్డి గత వారం రోజుల క్రితము ఒక అంటే మంత్రులకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి సమావేశంలో దీనికి సంబంధించినటువంటి రిపోర్టుని కూడా
డిస్కస్ చేయడం కూడా జరిగింది. అందుకు అనుగుణంగానే ఇప్పుడు హుటాహుటిన వారం రోజుల తర్వాత ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డిని పిలిపించడము, తర్వాత దీంట్లో కీలకమైనటువంటి సీనియర్ నేతల్ని కూడా పిలిపించడము, శాఖల ఏమైనా మార్పు ఉంటుందా అన్నది మాత్రం ఒక పెద్ద క్వశ్చన్ మార్కు. ఎందుకనంటే మీనాక్షి నటరాజన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగానే ఇప్పుడు కీలకమైనటువంటి శాఖల మార్పు జరుగుతున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించిన ఏదైతే రిపోర్ట్ ఆధారంగా, తర్వాత వారికి సంబంధించినటువంటి పనితీరు ఆధారంగా, అటు కార్యకర్తల సమాచారం ఆధారంగానే ఈ రోజు జరిగేటటువంటి ఏదైతే తెలంగాణకు సంబంధించినటువంటి రాజకీయ పరిణామాలకు మెయిన్ మీనాక్షి నటరాజన్ రిపోర్టు ఆధారంగానే ఈ రోజు సమావేశం జరుగుతుంది. మధ్యాహ్నం మళ్ళీ భట్టి విక్రమార్క ఇక్కడికి ఢిల్లీకి చేరుకోనున్నారు. మరొకసారి ఏదైతే ఈ రోజు మధ్యాహ్నం జరుగుతున్నటువంటి కీలక భేటీలో మాత్రము శాఖల మార్పు ఉంటుంది ఖచ్చితంగా. మరికొంతమందికి ఎవరైతే అసంతృప్తి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బుజ్జగింపులతో పాటు మరి ఏదైతే సర్పంచ్ ఎన్నికలకు సంబంధించినది అనుకోవచ్చు, తర్వాత ఏదైతే భారీ వేదికకు సంబంధించినటువంటి భారీ బహిరంగ సభలకు సంబంధించినటువంటి డేట్ ఫిక్స్ చేయడము, మొత్తం అన్ని విషయాలు కూడా ఈరోజు కీలకమైనటువంటి భేటీ జరగబోతుంది. అయితే ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న హుటాహుటిన రాత్రి ఎందుకు పిలిచారు అన్నటువంటిది ఒక పెద్ద క్వశ్చన్ మార్కు. కానీ ఏదైతే పీసీసీలో ఉన్నటువంటి ఏదైతే సీనియర్ మోస్ట్ సంబంధించినటువంటి నేత కావడము ఒక కారణము, తర్వాత ఏదైనా తనకు సంబంధించినటువంటి శాఖకు సంబంధించినటువంటి మార్పు లేకపోతే మరొక అదనపు బాధ్యతను ఇవ్వడమా అన్నది మాత్రము ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఉండబోతుంది అన్నటువంటిది ఢిల్లీ వేదికగా అందుతున్నటువంటి సమాచారం. ఇక్కడ మనకు వివేక్ వెంకటస్వామికి సంబంధించినంత వరకు ఆయనకు అంటే బాధ్యతల శాఖ ఏ శాఖ ఇచ్చినా కానీ నేను నిర్వర్తిస్తాను, అధిష్టానం మేరకే వాళ్ళు ఏది ఇచ్చినా కూడా నిర్వహిస్తాను అంటూ కూడా ప్రెస్ మీట్ వేదిక కూడా చెప్పినటువంటి అంశం. కానీ ఇక్కడ మనకు వివేక్ వెంకటస్వామికి విద్యాశాఖ కూడా అప్పగించేటటువంటి అవకాశము సమాచారం మాత్రం అందుతుంది. మరికొంతమంది ఇప్పుడు ఎవరైతే సిట్టింగ్ మంత్రులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి 3 నుంచి 4 నలుగురు మంత్రులకు కీలక శాఖల మార్పు కూడా ఉంటుందన్నటువంటిది కూడా వార్తలు కూడా వినపడుతున్నాయి. కానీ ఎక్కడా కూడా ఏదైతే మనకు కాంగ్రెస్ అధిష్టానానికి సంబంధించినటువంటి సమాచారం అంటే ఏదైతే సమావేశం జరుగుతుందో ఆ సమావేశంలో తర్వాతనే ఏదైనా ఒక కీలకమైనటువంటి అప్డేట్ రానుంది. అయితే ముఖ్యంగా ఇప్పటి వరకు కూడా మనకు కొన్ని ముఖ్యమైనటువంటి శాఖలు అటు సీఎం రేవంత్ రెడ్డి దగ్గరే కొన్ని శాఖలు కూడా ఇప్పటి వరకు కూడా ఉన్నాయి. ఆ శాఖలకు సంబంధించినటువంటిది విద్యాశాఖ అనుకోవచ్చు, ఎస్సీ ఎస్టీ మైనారిటీకి సంబంధించింది అనుకోవచ్చు, తర్వాత మనకు పురపాలక అనుకోవచ్చు,